మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. సైదాబాద్ సింగరేణి కాలనీలో వేధింపులకు గురి చేసిన ఘటనలో తాను ఆత్మహత్య చేసుకుంది మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయలేదు. బట్ అరెస్ట్ చేశారని న్యూస్ వస్తుంది. అందులో నిజమెంత అసలు? మొత్తానికి అందరిని అరెస్ట్ చేశారా, లేకపోతే ఇంకా బ్యాలెన్స్ ఉన్నారా? పైగా ఇంకోటి ఏంటంటే, ఇప్పటికి కూడా ఆమె తల్లి, ఆమెకి తండ్రి లేరు. తల్లి వాళ్ళ సిస్టర్ ఇద్దరు ఉంటే ఇంటికి వచ్చి డోర్లు కొట్టి బెదిరిస్తున్నారని తెలుస్తుంది. చేసిందే దారుణమైన పని, నీచమైన పని. మళ్ళీ ఇంకా ఇంటికొచ్చి బెదిరింపులకి, దాడులకి పాల్పడుతున్నారంటే అసలు వాళ్ళకి ఎంత ధైర్యం? వాళ్ళని ఏమనాలి అసలు? అదే విషయం మనతో ఫోన్ చేసి ఆ అమ్మాయి తల్లి, అలాగే అమ్మాయి వాళ్ళ సిస్టర్ ఇద్దరు ఏడుస్తూ ఇట్లా బెదిరింపులకు దిగుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. అసలు బెదిరింపులకు దిగటం ఏంటి? చేసిందే పెద్ద నేరం. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి వాటికి పాల్పడడం అనేది ఇంకా అత్యంత ఘోరమైన విషయం. మహిళా సంఘాల వాళ్ళు మాత్రమే వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ దాదాపు 17 రోజులైంది అమ్మాయి చనిపోయి. బట్ నిందితులను పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఇంకా అరెస్ట్ చేయలేదు. తల్లి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మ, ఏంటి అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి అందరినీ, నిజమేనా? చేయలేదు మమ్మీ. మేడం ఇక్కడెక్కడే మమ్మల్ని తిరిగి చంపేయాలనే ప్లాన్లో ఉన్నారు. పోలీసు వాళ్ళకి చెప్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఇంతే ఉంది. మేము గతంలో కేసులు పెట్టినా ఇంతే ఉంది. మా పాప చనిపోయినా కూడా ఇంతే ఉంది. మాకు న్యాయం జరగట్లేదు. మమ్మల్ని చంపిన తర్వాత న్యాయం చేశారేమో పోలీసు వాళ్ళు, అదే అనుకుంటున్నాం. అందుకే మిమ్మల్ని చెప్పడం జరిగింది మేడం. అన్ని సంఘాల వాళ్ళు కూడా మమ్మల్ని సపోర్ట్గా ఉన్నారు, కానీ పోలీసు వాళ్ళు మాత్రం సపోర్ట్గా లేరు. వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. మా ఇంటి మీదకి వచ్చి దాడి చేయటం, మా పాప చనిపోయింది. కష్టపడి 17 సంవత్సరాలకు నా బిడ్డకు ఎంతో కష్టపడి పెంచాను. తండ్రి కూడా లేడు తనకు. ఇలా అయిపోయిందండి. మా లైఫ్ గుడ్డోళ్ళు కుంటోళ్ళు లెక్క అయిపోయింది. నా బిడ్డ సినిమాలో హీరోయిన్గా యాక్టింగ్ చేద్దామని అయిపోయింది. హీరోయిన్గా చూడాలని అనుకున్నాను మేడం. నేను ఆ లోపల ఇట్లా జరిగిపోయింది నా పాపకి. రాత్రి పూట డోర్లు కొడుతున్నారు, మీరు బయటికి రండి అంటున్నారు. ఎవరికి చెప్పలేని పరిస్థితి ఉంది మేడం. వాళ్ళని అరెస్ట్ చేయండి అంటే పోలీసు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. ఎవరికి చెప్పినా మాకు న్యాయం జరగట్లేదు. ఎవరికి చెప్పుకోవాలా? మా దగ్గర ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా డబ్బు లేదు. మా పాప ఉన్నప్పుడు బ్యాంగిలో ఏదో రొట్టెలో కూరనో అమ్మేసి మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చి పెంచేది. ఇప్పుడు ఏ పరిస్థితి కూడా లేకుండా మేము ఇంట్లోనే ఉంటున్నాం. మాకు బెదిరిస్తున్నారు. కనీసంగా మాకు ఎవరు సపోర్ట్ కూడా సంఘాలు. ఒక రోజు ఇచ్చారు పోలీసు వాళ్ళు, తర్వాత నుంచి ఏం రావట్లేదు. రాత్రి అంతా ఏం రావట్లేదు. వాళ్ళు పోలీసు వాళ్ళు మార్నింగ్ పూట ఉన్నారు. ఈ రోజు అయితే ఎక్కడ రాలేదు. వాళ్ళు మమ్మల్ని చూసి బెదిరియటం, మమ్మల్ని చూసి ఊయటం, మమ్మల్ని కొట్టాలని రాళ్ళు ఇసిరేయటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళని మాత్రం పట్టకపోయి లోపల వేయట్లేరు. ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్తున్నారు. మీ దిక్కున్న కాడ చెప్పుకోమని చెప్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలి మేడం? మేము ఎవరికి చెప్పుకునే స్థాయిలో కూడా లేకుండా అయిపోయినాం. అసలు ఎంతమంది అమ్మా ఇందులో? అమ్మాయిని వేధించిన వాళ్ళు ఎంతమంది? చాలా మంది ఉన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలంటే వాళ్ళని అరెస్ట్ చేయట్లే. సూసైడ్ నోట్ మరీ రాసి, మమ్మీ వీళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టదు మమ్మీ, కుమార్ ఫ్యామిలీని అని చెప్పి నోట్ రాసి పోయింది. ఆమె రైటింగ్స్ చాలా ఉన్నాయి మేడం. వాళ్ళకి ఇచ్చినా కూడా ఇప్పుడు దాకా కూడా పట్టించుకోవట్లేరు మేడం. మమ్మల్ని బెదిరిస్తున్నారు, డోర్లు కొడుతున్నారు. నైట్ పూట ఎవరికి చెప్పలేని పరిస్థితిలో చచ్చి బతుకుతున్నాం మేము. మా పాప ఉంటేనే మాకు ధైర్యం. ఏది ఉన్నా ఎవరు వచ్చినా ఎవరు రాను అని చెప్పి భయపెట్టేది. ఇప్పుడు ఇద్దరు చేరి దిక్కులేని పక్షులు లెక్క అయిపోయినామండి. ఎవరికి చెప్పలేని ఇది అయిపోయినాం. ఏ పోలీసు వాళ్ళకి చెప్పినా న్యాయం జరగట్లేదు. మాకు న్యాయం జరిగేటట్టు చూడండి మేడం మీరు. ఎందుకమ్మా న్యూస్ వస్తుంది కదా, అరెస్ట్ చేశారు? లేదు, వాళ్ళతో కలిసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకు పైనుంచి పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నాయి. వాళ్ళకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకు పెద్ద పెద్ద పొలిటికల్ ఉన్నారని చెప్తున్నారు మేడం. వాళ్ళు ఎవరో ఉన్నది కూడా మనకు తెలియదు. వాళ్ళకి చెప్తున్నారు అట్లా. మేమేమో దిక్కు లేకుండా ఉన్నాం మేడం. మాకు ఎవరు లేరు. మహిళా సంఘాల వాళ్ళే, కొంతమంది సంఘాల వాళ్ళే సపోర్ట్గా అన్ని సంఘాల వాళ్ళు వస్తున్నారు తప్ప
పోలీసు వాళ్ళు మాత్రం మాకు న్యాయం చేయట్లేదు. ఇంకేవో ఏం న్యాయం చేస్తారో మరి తెలియదు. ఇంకా ఈ ఈ అది చేస్తాం, ఇది చేస్తాం, రేపే అరెస్ట్ చేస్తాం అన్నారు. వాళ్ళని తీసుకుపోయారు. 2 రోజులు కూర్చోబెట్టారు, వాళ్ళని వదిలిపెట్టారు. వాళ్ళంతటా వాళ్ళకి జైలుకి పంపించారు. చాటింగ్ చేసిన వాళ్ళు, వాళ్ళ తండ్రి వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు వాళ్ళని పంపించారు. సో అసలు మెయిన్ కారకుడు అసలు కెమెరాలు వీడియోలు తీసి బయటికి పంపిస్తా అని చెప్పి పవన్ కుమారు, ఈ పూజ, ఈ రమేష్, వీళ్ళు మా బిడ్డకు చాలా టార్చర్ పెట్టినోళ్ళు. వాడొకడు వీడొకడు వీళ్ళందరూ కుమ్మకాయే మా బిడ్డని ఇబ్బంది పెట్టారు మేడం. అస్సలు ఇప్పుడు దాకా కూడా వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మా ఇంటి మీదకే దాడి చేసి మమ్మల్ని కొట్టనీకి వస్తుంటే మీడియా వాళ్ళు కూడా చూశారు నిన్న. అంతగానం చేస్తుంటే కూడా కనీసంగా ఎవడు పట్టించుకునే నాదే లేదు. ఈ పోలీసులు ఎందుకున్నారు, దేనికున్నారు? ఆడపిల్లకు న్యాయం చేయనప్పుడు ఈ పోలీసులు ఎందుకండి? వదిలిపెడితే ఎవరంతా వాళ్ళు చూసుకుంటారు కదా. మమ్మల్ని మీరు జోలికి పోవద్దని మమ్మల్ని భయపెడుతున్నారు, కానీ వాళ్ళ మీద మాత్రం కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. ఎందుకు మాకు న్యాయం లేదా? మేము ఆడోళ్ళం కాదా? మేము మనుషులం కాదా? మాకు రక్షణ లేదా? అంటే ఉండోడికి రక్షణ ఉంది, మాకు లేదా మేడం? మా ఆడపిల్ల చనిపోయింది, వాళ్ళ పిల్లలు లెక్క మా పిల్లలు కాదా? మేము ఎంత బాధపడుతున్నాం, మా పిల్లని మమ్మల్ని పెంచేది. ఇలాంటప్పుడు ఎలా బతకాలో కూడా అర్థం